జీఎస్టీ తగ్గింపు మధ్యతరగతి కుటుంబానికి భరోసా. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు చేసి నేటి మధ్యతరగతి కుటుంబానికి భరోసాగా నిలిచారని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొల్లిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకానికి సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి గతంలో ఉన్న 4 స్లాబ్స్ నుంచి ఇప్పుడు 2 స్లాబ్స్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల మీద తాడేపల్లిగూడెం మండలంలో గత నెల 19వ తారీఖు నుంచి రేపు నెల 18 అంటే ఈ నెల 18వ తారీఖు వరకు కూడా వీక్లీ వైజ్గా మనం ప్రోగ్రామ్స్ వేసుకుని ఆ ప్రోగ్రామ్స్ ప్రకారంగా కండక్ట్ చేయడం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం సోన విజన్ షాప్కి ఎలక్ట్రికల్ గూడ్స్కి సంబంధించిన దాని మీద వచ్చున్నాము. ఈ పరికరాల మీద ఎంతైతే జిఎస్టీ తగ్గిందో దానికి సంబంధించిన ప్రకారంగా తగ్గించి వారు ఆల్రెడీ అమ్ముతా ఉన్నారు. దానికి సంబంధించి ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి మేము వచ్చి ఇక్కడ ఈ జిఎస్టీకి సంబంధించిన విషయాల మీద చెప్పడం జరుగుతోంది, అవగాహన పెంచడానికి. అలాగే నిత్యావసర వస్తువులు కానీ కుటుంబానికి సంబంధించిన ఏ అవసరాలకు సంబంధించి కానీ పూర్తిగా ఒక కుటుంబం సుమారుగా ఒక నెలకి ఒక 1500-2000 రూపాయలు కలిసి వచ్చేట్లాగా మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆటోమేటిక్గా ఈ పథకాలని అమలు చేస్తూ ఉంది. మరి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు సార్ మనకి 8,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఈ జిఎస్టీ ఈ విధంగా స్లాబ్స్ తగ్గించడం వల్ల చెప్పినప్పటికీ కూడా ప్రజలకి చేకూరే మేలులో మనకి గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా కూడా ఇబ్బంది లేదు, అది ప్రజలకి మేలు చేకూరిస్తే సరిపోతుందని చెప్పేసి విధానంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ మంచి ఫలాన్నైనా కానీ మధ్యతరగతి ప్రజలకి అందించే విధంగా కృషి చేస్తున్నారు. ఆ ఫలాల్ని ప్రజలందరూ కూడా అందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో నేను 385 వస్తువుల దాకా రేటు తగ్గటం కానీ 0% చేయటం కానీ జరిగింది. అంతకుముందు 4 స్లాబ్స్ ఉండేవి, దాన్ని 28, 18, 12, 5 ఉండేవి. దాన్ని ఇప్పుడు 5, 18 వరకే ఉంచారు. 12, 28 అనేది తీసేశారు. మెయిన్గా ఎలక్ట్రానిక్స్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఇవన్నీ డిష్ వాషర్లు ఇవన్నీ కూడా 28%లో ఉన్నాయండి. అవన్నీ ఇప్పుడు 18% తగ్గించారు. 100కి 28 ఉండేది ట్యాక్స్ రేటు, ఇప్పుడు 100కి 18% తగ్గించారు. కాబట్టి ప్రతి 100 రూపీస్కి 10 రూపీస్ వినియోగదారునికి సేవ్ అయింది. అలాగే 12%లో ఉండే 90% గూడ్స్ అనేది 5లో కానీ లేకపోతే 0% కానీ తీసుకొచ్చారు. ఇంకోటి ఇన్సూరెన్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ 100కి 18 రూపాయలు ట్యాక్స్ ఉండేదండి, అది పూర్తిగా తీసేసి 0% చేసేసారు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ఆఫీస్కి పే చేస్తే ఆ 18% అనేది తీసుకోవట్లేదు, అంతా 0% ఉంది. ఎక్కడైనా తీసుకుంటే మీరు వాళ్ళు క్వశ్చన్ చేసి అడగచ్చు. అలాగే ఇప్పుడు మెడిసిన్స్ అనేది 12% ఉండేయండి, అది 5% చేశారు. ఒక 36% కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటివన్నీ కూడా 0% అనేది చేశారు. అలాగే నిత్యావసర వస్తువులు కూడా చాలా వరకు 0 కానీ 5% కానీ చేసేసారు. అలాగే విద్యార్థులు ఉపయోగించే నోట్స్ మీద ట్యాక్స్ తీసేశారు పూర్తిగా. ఎరేజరు, షార్ప్నర్లు, పెన్సిల్ వీటి మీద ట్యాక్స్ అనేది లేదు. జామెట్రీ బాక్స్ మీద 12 ఉండేది 5% అయింది. అలాగే రెడీమేడ్ గూడ్స్ బట్టల మీద కూడా అంతకుముందు 12% ఉండేదండి, ఇప్పుడు దాన్ని 2,500 వరకు కూడా 5% చేసేసారు. అలాగే ఫుట్వేర్ కూడా 2,500 వరకు 12% ఉండేది, దాన్ని 5% చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకొని అవేర్నెస్ కలిగి ఉంది. అలాగే డోర్ టు ఎండిఓ గారు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ సచివాలయం, వార్డు సచివాలయం, గ్రామ సచివాలయము, జిఎస్టీ ఛాంపియన్స్ డోర్ టు డోర్ పాంప్లెట్లు వెళ్ళి అవేర్నెస్ కల్పించడం కూడా జరుగుతుంది. జియో ట్యాగ్ చేసేసి దాన్ని సీఎం డాష్బోర్డ్కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాం. అక్కడ ఒక రూపాయి 1% లేకపోతే 10 రూపాయలు పెంచి డీజిల్ ఆయిల్ మీద మనం గుర్తించిన సందర్భం ఏం తెలుసు, కానీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా ఏదైతే మనకి జిఎస్టీ మనం వేసామో మరి 5% నుంచి 12% నుంచి 18% నుంచి 23% దాకా మ్యాక్సిమం ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ 23% ఉన్నాయి, 12% నుంచి 0.5%, 0% కూడా ఇవాళ మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగపడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం
ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. వాళ్ళు ట్రాక్టర్ కొనుక్కుంటే, వ్యవసాయంలో చూసుకుంటే ట్రాక్టర్కి 1,30,000 1,50,000 కూడా తగ్గింది. అదేవిధంగా ఇక్కడ టీవీలు కొనుక్కునే వాళ్ళకి 40,000-50,000 రూపాయలు కూడా మరి టీవీ రేట్లు పెట్టి కూడా కన్సెషన్ వచ్చిన సందర్భం మనం చూసాం. ఏదైనా మధ్యతరగతికి మేలు జరగాలి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మనం మీరు సభలో చూసేది ఒక మాట అన్నారు ఆయన. ఇవాళ మన పేవల కేసు గారు లేచి రెవెన్యూ మంత్రి గారు చెప్పారు, సార్ మనకే 7,000 కోట్లు నష్టం అవుతూ ఉంది, మరి ఈ లోటు ఎలా పోతుందో అర్థం అవుతుందంటే ఆయన ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, నష్టం కాదండి, ప్రజలకు మేలు జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, కాబట్టి సంతోషించాలి. మనం వేరే రకంగా భగవంతుడే చూపిస్తాడు, వీళ్ళందరికీ మంచి చేయాలని వచ్చామని చెప్పే సందర్భం వీళ్ళందరూ గమనించే ఉంటారు. మంచి చేయాలనే ప్రభుత్వం ఇది. మరి అదేవిధంగా ఇవాళ మన అదృష్టం కొద్ది జిఎస్టీని కూడా తగ్గించడం, ప్రతి కుటుంబాన్ని కూడా నెలకు 3,000 నుంచి 4,000 రూపాయలు ఆదాయం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. ఏ ప్రభుత్వంతో ఏం జరుగుతుందని మీరు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ఓటేమని ఒక నాయకుడు చెప్తే మీరు వేయకూడదు. ఏ ప్రభుత్వంతో మన న్యాయం జరిగింది, ఏ ముఖ్యమంత్రి మనం న్యాయం చేశాడు, లేకపోతే ఏ కూటమి పార్టీ మనం న్యాయం చేసింది, ఇలా నరేంద్ర మోడీ గారు మనం మంచి జరిగింది అనుకుంటేనే మనం ఓటేయాలి. అంతేగాని ఇవాళ ఎలక్షన్ ముందు నేను వచ్చి మాకేంటి మీ అంతా దీన్ని బ్రహ్మాండం చేసేస్తామని చెప్తూ వేరు చేయడం వేరు చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. ఏ ప్రభుత్వం వల్ల మధ్యతరగతి కుటుంబాలు మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వాలు ఎన్నుకుంటే మంచి జరుగుతున్నారు అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలని ఈరోజు అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ట్యాక్సీలు తగ్గలేదేమో, మళ్ళీ పాత ట్యాక్సీలు కనుక బిల్లు రాస్తే దానికి కాంపౌండ్ కూడా పెట్టారు. అధికారులు మీకు తెలియజేస్తారు. వాళ్ళకి ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారం టీవీకి ఎంత తగ్గుద్ది, ఫ్రిడ్జ్కి ఎంత తగ్గుద్ది, లేదా వాషింగ్ మెషిన్కి ఎంత తగ్గుద్ది అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్లాబ్లో ఉంటుంది. దాని ప్రకారం మీకు బిల్ చేస్తారు తప్ప ఏ షాపులో కూడా ₹1 ఎక్కువ చేసినా మరి ఆ షాపును సీజ్ చేయమని, ఆ కాంపౌండ్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికి కూడా తెలియజేసే కార్యక్రమం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా భారతదేశం అంతా కూడా తెలియజేసే విధానాన్ని ఈ విధంగా ఎమ్మెల్యేలు కానీ లోకల్ నాయకులు కానీ వెళ్ళి ప్రజలందరూ తెలిసే విధంగా మీరు పార్టిసిపేట్ చేయమని చెప్పిన దాని మీద ఈరోజు ఈ కార్యక్రమానికి మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్ రావడం, దీనికి సంబంధించిన ఏదైతే జిఎస్టీకి సంబంధించిన అధికారులు, ఎండిఓ గారు, ఇంకా ఇక్కడ సిబ్బంది, పట్టణ ప్రజలందరూ కూడా మీరందరూ తెలుసుకోండి. మీకు అవసరమైతే పేపర్లో కూడా ప్రింట్ చేస్తారు. ఏ వస్తువు మీద ఎంత ట్యాక్స్ రెడ్యూస్ అయిందని కూడా మీకు తెలుసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మేలు జరగాలని చేసి ప్రభుత్వాన్ని గుర్తించి మీ ఆశీర్వాదాన్ని కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.